జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఏమున్నాయి, దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి, దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడతా ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి నుంచి ఈ జూన్ 2వ తారీఖున 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున మారేటువంటి 2వ స్థానంలోకి వస్తున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మనకి కర్కాటక రాశిలో రావడం, అంటే 2వ స్థానంలోకి కర్కాటక రాశిలోకి రావడం గురువు అనేది మామూలు విషయం కాదండి. మీకు బాగా కలిసి వచ్చేటువంటిది అనమాట. ఏది పట్టుకుంటే బంగారం అయిపోతుంది. అలానే మీకు అన్ని పనులు ముందుకెళ్ళిపోతూ ఉంటాయి. గురువుతో పాటు శుక్రుడు కూడా సంచరిస్తున్నారు కదా. ఈ 2 సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీద చాలా శుభదృష్టితో ఉన్నాయి. 2వ స్థానంలో గురువు అంటే తల్లి తరపు నుంచి కానీ, తండ్రి తరపు నుంచి కానీ, బంధువర్గం నుంచి కానీ, పెళ్లి కాని వారికి అంటే మిథున రాశి వారికి ఇప్పటివరకు ఉన్నటువంటి సెన్సిటివ్ తత్వంతో, ఆలోచన విధానంతో, అందరినీ ఆకట్టుకునే తత్వంతో ముందే ఉండాలి, ముందే చూడాలి, ముందే ఉండాలి, అందరిలో కూడా ముందు ఉండాలనే తత్వం, సహాయం చేసే గుణాలు, లక్షణాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మిథున రాశి వారికి చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. దానితో పాటు జాలి గుణము, సహనము, ఓర్పిక, ఓర్పు అన్నీ ఉంటాయి. ఆలోచించి ముందుకు అడుగు వేయాలనే తత్వం ఉంటుంది మీలో. అలాంటి మిథున రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు మారేటువంటి గురుగ్రహం ఏదైతే కర్కాటక రాశిలో సంచరిస్తుందో, కర్కాటక రాశి గురుగ్రహంతో పాటు మీకు శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారో, ఈ సంచరించేటువంటి తరుణంలో మీకు అన్ని రకాల కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళేలాగైతే కనుక 2వ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆస్తికథలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో ఏదైనా వెసులుబాటు కానీ, ఇంట్లో ఏదైనా ఇల్లు, వాహనం, వాహనాలు కొనుక్కోవాలన్నా, సాధించుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, దాచిపెట్టుకోవాలన్నా అవన్నీ కూడా మీకు వచ్చేలా అని కనిపిస్తూ ఉంది. ఈ జూన్ మాసంలో కనుక మీరు అనుకున్నటువంటి పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలి కావచ్చు, మేడ కావచ్చు, మిద్దె కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, కులం కావచ్చు, ఏదైనా మీకు ఉన్నటువంటి సంపద, మీ పూర్వీకుల సంపద ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సక్రమంగా మీ వరకు వచ్చేలాగైతే కనపడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి, ప్రయత్నపూర్వకంగానే కనపడతాయి. ఇక ఈ గురు సంచారం ఈ కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా వీరికి ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి, దాన్ని తగ్గట్టు కాకపోతే పరిహారాలు ఏమిటి మనం గ్రహించినట్టయితే కనుక మిథున రాశి వారు మీకు ముఖ్యంగా అయితే కనుక ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే పెళ్లి సంబంధాలు చూసుకోండి. 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు గురుబలం ఉంటుంది. మీకు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఉన్నా, గోచార ప్రకారంగా మీకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రహాల యొక్క స్థితిగతుల వలన గురుబలం లేనప్పటికీ, శుక్రబలం లేనప్పటికీ కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే గురువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు గురుబలం ఉన్నట్టే. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవడానికి అర్హులు, కానీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్లి కూడా అన్ఎక్స్పెక్ట్గా అవుతుంది. మీకు ఏదైనా బంధువర్గం నుంచి వచ్చేటువంటి పిల్లల్ని అయితే మర్చిపోకుండా వాళ్ళని చూసుకొని సవి చేసుకొని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కలిసి వస్తుంది. తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం మీకు బాగా సూటబుల్ అవుతుంది, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే మిథున రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక విదేశీయానం కావచ్చు, అలానే వ్యాపారాల్లో చేపల చెరువులు కానీ
రొయ్యల చెరువులు కానీ, మెడికల్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, హాస్పిటల్ కానీ, డాక్టర్గా కానీ, నర్సులుగా కానీ, ఇలా ప్రకృతి వైద్యంలో అల్లోపతి, ఎల్లోపతి, వైద్యపతి, అలానే మీకు ఏదన్నా ఇంకా ఆయుర్వేదిక్ కానీ ఇంకా ఏదైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి వైద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సూటబుల్గా సానుకూలంగా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు పనికిరావు. అలానే గురు సంచారం వల్ల జూన్, జూలై 2026 సంవత్సరం ఈ రెండు దగ్గర తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడానికి, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి చేసుకోవడానికి, లవ్ మ్యారేజ్ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 మాసాల కనుక మీ కోర్టులో ఉన్నటువంటి విశేషాలు కానీ, కోర్టులో ఉన్నటువంటి గొడవలు కానీ, కోర్టు మధ్యలో ఉన్నటువంటి విశేషాలు కానీ, అలానే కోర్టులో విడాకుల కేసులు కానీ, 426 కేసులు కానీ, ఫైనాన్షియల్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా మీకు వెళ్ళి పాజిటివ్ వచ్చే లెక్క ఉంది కాబట్టి ఆ మీద గమనించండి. ఆ మీద ఆలోచించి చిన్నపాటి పరిహారం చేసుకోండి. కోర్టులో విజయం పొందాలి అని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం వెలిగించండి. నిమ్మ దీపం వెలిగిస్తే కోర్టులో విశేషాలు మీకు ముందుకు బాగుంటాయి. అలానే మీకు ఏదన్నా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కనుక గండం ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ గండం మీకు 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గండం కనిపిస్తుంది కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. బయటికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఏ టైం కూడా ఆ టైం ఒంటరిగా కార్లు కానీ బళ్ళు కానీ వేసుకొని విపరీతమైనటువంటి స్పీడ్లో వెళ్ళి మీరు కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఏదైనా ప్రక్కకి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, ఏదైనా పని ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక డ్రైవర్ సమీక్షంలోనే మీరు వెళ్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే గండాలు అనేది మీకు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది. ఇక మీకు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు కొంచెంగా ముందుకెళ్తే గురు భగవానికి ఒక శుభదృష్టితో పాటు శుక్రుని యొక్క శుభదృష్టి కూడా మీ మీద ఉండేందుకు చాలా ప్రయత్నం అయితే ఉంటుంది కాబట్టి 200 డిగ్రీల్లో మీకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా పడేటువంటి వాతావరణం లభ్యపడుతోంది. ఇక మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఇక మీకు ప్రతి ఆదివారం అయితే కనుక మనకి ఇవి ఉంటాయి రోజ్ వాటర్ అవి ఒక 4 డ్రాప్స్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం కళ్ళుప్పు ఒక 2 డ్రాప్స్ వేసుకొని 2 కళ్ళుకులు వేసుకొని స్నానం చేయండి. మంగళవారం మీరు పసుపు వేసుకొని స్నానం చేయండి. చిటికడే పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇకపోతే బుధవారం రోజున పన్నీరు వేసుకొని స్నానం చేయండి. గురువారం రోజున చున్నం కానీ, బియ్యం కానీ, మెంతులు కానీ ఒక 2 చెవులు వేసుకొని ఒక టీ స్పూన్ వేసుకొని స్నానం చేయండి. ఇక శుక్రవారం రోజున కొన్ని ఆవాలు వేసుకొని స్నానం చేయండి. శనివారం రోజున ఏం చేయాలి అంటే కనుక పసుపు లేదా ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా మీరు ప్రతినిత్యం కూడా ఏదో ఒక వస్తువు నేను చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ చెక్క ఉంటుంది, దాల్చిన చెక్క ఈ పౌడర్ కూడా శనివారం వాడుకోవచ్చు. ఇలాగా మిరియాలు ఆదివారం రోజు కూడా వాడుకోవచ్చు. స్నానం చేసే నీటిలో ఇలా రోజుకు ఒక వస్తువు కాడికి స్నానం చేస్తే అవన్నీ కూడా మీకు గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీకు సానుకూల పడేసి గ్రహాల యొక్క స్థితిగతులే కాకు దశ అంతర్దశలు మీ మీద జరిగినటువంటి చెడు క్రియలు అన్నీ కూడా పటాపంచలైపోయేసి మీరు బతకడానికి, జీవించడానికి, మీరు ముందుకు వెళ్ళడానికి, సాధించడానికి, సంపాదించడానికి, మీరు ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాకుండా ఎదుటివారి సహాయం చేయడానికి కూడా ముందు మీరు బాగుండాలి. కాబట్టి మీ యొక్క సహాయ సత్కారాలు అందరికీ అందాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేసుకొని కూడా మీరు ప్రయత్నం చేస్తే గురు భగవాన్ యొక్క శుభదృష్టి మీ మీద ఉంటూ, శుక్ర భగవాన్ శుభదృష్టి మీ మీద ఉంటూ ఎన్నో రకాల సానుకూల పడిచేటువంటి అవకాశాలు మీకు లభ్యపడుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు చిన్నపాటి చేసుకొని మీరు అదృష్టవంతులు అవసరంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ జయ శ్రీమన్నారాయణ.